నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తణుకు నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ కుమార్ పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కనుమూరు సునీల్ కుమార్ వారిపై ఫైర్ అయ్యారు. దమ్ముంటే చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నాకు స్టీల్ ప్లాంట్లు ఉంటే రుజువు చేసి చూపిస్తే శాశ్వతంగా రాజకీయం నుంచి తప్పుకుంటానని, అది రుజువు చేయలేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. రాజకీయాల్లో మీరు ఏం చేస్తారు, యువతకి ఏం చేస్తారో చెప్పండి, అంతేకాని ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చదివేయటం, వ్యక్తిగతంగా రెచ్చగొట్టడం కాదని హెచ్చరించారు. తణుకులో జనసేన అభ్యర్థిగా విడువాడ రామచంద్రాన్ని ప్రకటించి మళ్లీ టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. దీన్ని తడిగుడ్డతో గొంతు కోశారన్నరా? ఇదేనా రాజకీయమని సునీల్ కుమార్ ఘాటైన విమర్శలు చేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న తణుకులో జరిగిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలానే జనసేన పార్టీ కూటమి ర్యాలీలో వ్యక్తిగతంగా కారుమూరి నాగేశ్వరరావు గారిని, మా ఫాదర్ని, అలానే నన్ను టార్గెట్ చేయడం జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదైతే తణుకు గురించి అన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి ప్రెస్ మీట్లో, అలాగే నా గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు. అలానే ఏవో హైదరాబాద్లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట తణుకులో దోచేసుకుని, అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఒక 33 ఏళ్ల యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. అది కూడా ఒక బీసీని కాబట్టి, మరొక బీసీని కాబట్టి, మరి కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకుని కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలానే ఏదైతే 2 స్టీల్ ఫ్యాక్టరీలు బాలానగర్లో అడ్రస్తో సహా చెప్తున్నారు, మరి ఆ స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే నేను ఆ స్టీల్ ఫ్యాక్టరీలు ఆ కూటమి ఎవరైతే 3 పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చేస్తాను. రాజకీయాల్లోంచి తప్పుకుని నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనపడను కూడా ఈ రాజకీయాల్లో. అలానే ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను గట్టిగా. మరి ప్రూవ్ చేసుకోండి. ఎవడో చెప్తున్నాం కదా, ఎవడో పనికి మాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఏదో చూసి చదివేయడం కాదు. మేమేం చేసినా ప్రజలకి మంచి కోసం చేసాం. తణుకులో మరి 2 సార్లు గెలిచాం. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు. మరి ఫస్ట్ టైం కారుమూరి నాగేశ్వరరావు గెలిచారు, మళ్ళీ 2వసారి మనం గెలవడం జరిగింది, మళ్ళీ ఈసారి 3వసారి గెలవబోతున్నారు. మరి అంత ఆదరించిన ప్రజలు మరి ఇంకేదో అసూయతో కక్ష సాధింపుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. బాబు కొడుకుని ఇద్దరిని ఓడించేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి, ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు, అక్కడ టీడీపీ వాళ్ళే మీకు సహకరించట్లేదు, ఫస్ట్ అది చూసుకోండి. అది చూసుకోకుండా జగన్ గారిని అతాపాతాలని తొక్కేస్తాము, అబ్బా కొడుకుల్ని ఓడించేస్తాము, గోస్తాని నదిలో కలిపేస్తాము, ఇవన్నీ ఎందుకండి? ప్యూర్ పాలిటిక్స్ చేయండి. ఒక యువకుడిగా చెప్తున్నాను, ఇలాంటి మాటలు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట అసలు బాగోవండి. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నాము. ముఖ్యంగా యువతకి మీరు ఏం ఉద్దేశిద్దాం అనుకుంటున్నారు? మీరు యువకులకి ఎన్ని సీట్లు ఇచ్చారు? మీ 24 సీట్లు, 24 కాస్త గాయత్రి మంత్రం అన్నారు, 24 5 కాస్త 21 వచ్చింది. మళ్ళీ అందులో 11 సీట్లు టీడీపీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సీట్లు ఇచ్చి, అసలు చెప్పాలంటే ఈరోజు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా బాధపడతారో చూస్తున్నాం. మన పోదిన మహేష్ గారి మాటల్లోనే వింటున్నాము. అక్కడ తణుకులో విడువాడ రామచంద్రరావు గారు మాకు ప్రత్యర్థి అయినా కూడా ఆయన జనసేన పార్టీ కోసం వాస్తవం మాట్లాడుకోవాలి. మనం పార్టీ నిలబడిందంటే
విడివాడ రామచంద్రరావు గారు వాళ్ళే తణుకులో. మరి టీడీపీ కంటే ఎక్కువ పంచాయతీలు, టీడీపీ కంటే ఎక్కువ ఎంపీటీసీలు గెలిచారు వారి. మరి అలాంటి ఆయన్ని ప్రామిస్ చేసి తడిగుడ్డతో గొంతు కోసారు కదా, అది రాజకీయమా? యువతకి మీరు ఏం సందేశం ఇస్తున్నారండి? ఎంతమంది యువతకి మీరు సీట్లు ఇచ్చారు? మరి ఈరోజు నాకు 33 ఏళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లీన్గా ఉంటాను, నేను నా పని ఏదో నేను చేసుకుంటాను, నేను మా ఫాదర్ మినిస్టర్ అని కూడా నేను ఎవరికి చెప్పుకోను. ఎందుకంటే పదవి అనేది శాశ్వతం కాదు. ఈరోజు పదవి ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ప్రజలు డిసైడ్ చేస్తారు, ప్రజలే కదా అన్ని డిసైడ్ చేసేది. సో నేను ఎప్పుడు పదవి ఎప్పుడు నెత్తికి కానీ ఒంటికి కానీ ఎక్కించుకోము. మీరు పదవి అనుభవించకుండానే, ఒక ఎమ్మెల్యే అవ్వకుండానే మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే మరి రేపు పొద్దున్న మీరు ఏదన్నా ఎమ్మెల్యేగా ఏదైనా ఎమ్మెల్యే పోటీ చేస్తారో ఎంపీ పోటీ చేస్తారో స్వాప్ చేసుకుంటూ అంటున్నారు. మరి ఏం చేస్తారో మరి మీకు కూడా తెలియనట్టుంది, మరి మాకు తెలియదు. మరి మీరే ఏ పదవి లేకుండా ఇట్లా ఉంటే రేపు పదవి వస్తే ప్రజల మీద ఎట్లా ఉంటారో, ప్రజల్ని ఎంత చులకనగా చూస్తారో అది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు? బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు? యువతకి ఎన్ని సీట్లు ఇచ్చారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మన ఎంతమంది యువతకి ఇచ్చారు? అటు మచిలీపట్నం కానివ్వండి, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి కానివ్వండి, ఎంతమంది యువత ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. రేపటి కోసం మేము అందరం కష్టపడతాం పెద్దల సహకారంతో. మరి మీరు చూస్తే అవే టీడీపీ వాళ్ళని జాయిన్ చేసుకుని, అవే పాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకుని మరి చేశారు. ఈరోజు క్రెడిబిలిటీ గురించి మాడితే, ఒక లీడర్షిప్ క్రెడిబిలిటీ గురించి మాడితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతాము, ఓట్లు లేకపోతే తెలిసినా కూడా మీ కొంతమందికి నలుగురికి మీకు సీట్లు ఇవ్వలేము అని మొహం మీద చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు తణుకులో చూస్తే ఒకలాగా, మన విజయవాడ పోతిన మహేష్ గారిని చూస్తే ఒకలాగా, ఎవరైతే మీకోసం బట్టలు చించుకుని మీకోసం కష్టపడి తిరిగిన వాళ్ళు, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకున్న వాళ్ళనే మీరు ముంచేస్తే రేపు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారండి? నా వయసు 33 ఏళ్ళు, నాతో చెప్పించుకుంటారండి మీరు? అసలు ఇది రాజకీయమా? వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్. మరి నా ఛాలెంజ్ స్వీకరించండి. మరి ఆ ఫ్యాక్టరీలు ఎక్కడో 2 చూపించండి నాకు, చూపించి అవి నేను నా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎవరి పేరు మీద ఉంటే అది మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాం, ఇచ్చేసి మేము రాజకీయాల నుంచి వైదొలుగుతాం, మేము మా కుటుంబ సభ్యులు అందరం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే చంద్రబాబు నాయుడు గారు తణుకుకి 4 సార్లు వచ్చారు, 4 సార్లు అట్టర్ ఫ్లాప్. జనం లేక విలవిల్లాడిపోతే ఈరోజు జనం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరో ఒకరు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆ 4 ఫ్యాన్స్ వస్తారు, కొంచెం నిండు కనిపిస్తుంది అని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి గతంలో రైతు దీక్ష అవి చేస్తే 1000 మంది కూడా లేరు. అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్స్ అనేవన్నీ మీకు తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిసారి అదే ఫుల్ వీడియో, ఏదైతే కార్మూర్ నాగేశ్వరరావు గారు ఒక ఆకతాయిని ఎర్రిపప్ప అని తిట్టింది, ఆ ఒక్క 1 సెకండ్ వీడియోని 15 సెకండ్స్ రీప్లే చేసేసి అదొక్కటే అన్నట్టు చూపించారు. కానీ ఎన్నోసార్లు వివరణ ఇచ్చి ఆ వీడియో కూడా చూపించడం జరిగింది. రైతులతో మాట్లాడుతూ డిస్టర్బ్ చేసిన వాళ్ళు తిట్టారు, ఒక తాగుబోతుని తిట్టారు, అంతే తప్ప ఆయన రైతులకి ఎంత అండగా ఉంటారో, ఆయన రైతుల పక్షపాతని అందరికీ తెలుసు. మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరి ఈసారి ఏదైతే రైతు మన ధాన్య సేకరణ ఉందో అది దళారీ వ్యవస్థ లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారుతో కలిసి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి కార్మూర్ నాగేశ్వరరావు గారు ఇవన్నీ రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా మరి కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర వచ్చింది. అలానే ఇన్పుట్ సబ్సిడీలో కానివ్వండి, ఇన్సూరెన్స్లో కానివ్వండి, ఏ సంవత్సరం ఆ సంవత్సరం వచ్చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి అందరూ కానీ వ్యవసాయ మంత్రి గారు కానీ అంతా రైతులకు మంచి జరిగేది చేశారు. మరి ఈ ప్రభుత్వంలోనే మంచి జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ అవన్నీ మనం క్లియర్ చేసుకోవడానికి మరి వాళ్ళందరూ కష్టపడ్డారు. అలా అని చెప్పి ఇంకా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు, మీరు మమ్మల్ని నదిలో కలిపేస్తాను, గిదిలో కలిపేస్తాను అది ఇది అంటున్నారు. ఫస్ట్ మీ గెలుపు మీరు చూసుకోండి, క్లీన్ పాలిటిక్స్ చేయండి, వచ్చే పాలిటిక్స్లో రేపు వద్దామనుకున్న యువతకు ఆదర్శంగా నిలబడండి. రేపు జరిగే ఎన్నికల్లో మీరేం చేస్తారో చెప్పండి.
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చెప్తున్నారు కానీ యువతను రెచ్చగొట్టట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. యువతను తప్పుదోవ పట్టించట్లేదు. కానీ మీరు మాత్రం యువతని రెచ్చగొట్టి ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అతాపాతాలను తొక్కేస్తాను, గోస్తాని నదిలో కలిపేస్తాను అంటే అంత సీన్ లేదు. ఇక్కడ ఎవరు చేతికి గాజులు వేసుకుని లేరండి పవన్ కళ్యాణ్ గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. ఎందుకంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మీరు మన ఆఫ్ఘనిస్తాన్ అల్ఖైదాలో మీరు ఉన్నారో అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే మీరు ఏమన్నా మానవ అతీత శక్తి అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. బట్టలు తీసేస్తాము, డ్రైవర్ల మీద తిరిపిస్తాము, అవన్నీ అసలు ఎంత చిరాగ్గా ఉన్నాయో వింటానికి ఒకసారి ఆలోచించుకోండి. మరి ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి మీ సొంత కార్యకర్తకు న్యాయం చేసుకోవాలని వాళ్ళు మరి ఈరోజు ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఇలాంటి బిహేవియర్ మార్చుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి తప్ప ఇలా ఒక బ్యాడ్ వాతావరణాన్ని ప్రజల మధ్యలో కానీ కులాల మధ్యలో కానీ చేయకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను.